గోల్మాల్ జరిగింది, లేకపోతే ఒక ఓటు రావడం ఏంటి ఇక్కడ మీద ఇంకో చోట ఇంకో లెక్క రావడం ఏంటి, రిజల్ట్ రావడానికి ముందే 1,00,000 ఓట్ల మెజారిటీ. మీరేం చెప్పారు ఇందాక, నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఎతుకుతామో రాజకీయాల్లో అదే విధంగా అంత మంచి జరుగుద్ది అంటే అదే విధంగా ఉంటదని మీరు అన్నారు కదా. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు అండ్ టీంని ఎందుకు మీరు టార్గెట్ గా మాట్లాడతారు? ప్రతి అన్నిట్లో మీరు సమర్థించాలని ప్రయత్నిస్తున్నారు. నేను అసలు వాళ్ళ తప్పులు ఎత్తి సమర్థించాం. ఏదో చెప్పిన 2014లో చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు చిట్టిబాబు గారు 2014 చేయలేదు కాబట్టి జనాలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి పంపించేశారు అంటారా? అంతే, ఈ ప్రభుత్వం అయినా అంతే. మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? 1 year అయింది, ఇవ్వలేదు. అంటే 1 year ఇచ్చేస్తామని చెప్పారా? 1 year ఇచ్చేస్తామని చెప్పారు. ఏమని చెప్పారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలు చేయి కోడ తీసుకోవాలి, టైం పడుతుంది. ఎందుకు టైం ఇప్పుడు అంటున్నాడు లోకేష్. ఆ ఎలక్షన్ అప్పుడు అలా మొదటి ఫైల్స్ అంతా సరే పెన్షన్లు ఇస్తామన్నారు. ఏప్రిల్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తామన్నారు. మేము ప్రతి సంవత్సరం 300 పెంచిస్తామని ముందు చెప్పారా? మరి పెన్షన్ 4,000 3,000 ఇస్తామని చెప్పారండి. 3,000 ఇస్తామని చెప్పారు. ఏం లాజిక్ అండి? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని మిమ్మల్ని పరిపాలించమంటే మీరే అడుగుతున్నారు కదా సార్. సంవత్సరంలో మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు అడగలేదంటే నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలే మాటలు. మీరు ఇంకా జగన్ జపం చేస్తూ గత ప్రభుత్వం జపం ఎస్కేప్ అవుతున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ అబద్ధాల నుంచి ఎస్కేప్ అవుతున్నారు. యువర్ ట్రైన్ చేస్తూ 5 సంవత్సరాలు దేనికైనా దగ్గొచ్చిన జగన్ చూపించేసి మీరు తప్పుకుంటున్నారు. మీ బాధ్యతలను తప్పుకుంటున్నారు. జగన్ అయిపోయింది. జగన్ మీరు ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పారు, మీరు అబద్ధాలు చెప్పారు, జగన్ పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని గెలిపించేశారు. అయిపోయింది. 1 year అయింది. 1 year గా మీరు ఇచ్చిన మీరు మాటలు ఏం మాట్లాడారు, ఏమి చేశారు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు, వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడరు, మాట్లాడతారు. టైం ఇద్దరు మీరు ఇంకో 2 సంవత్సరాలు ఇప్పుడు ప్రశ్నలన్నిటికీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. చిట్టిబాబు గారు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా ముందే విమర్శలు చేస్తే మీలాంటి విమర్శకులు కొంత క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాదు, విమర్శలు కాదు. మేము ఎలక్షన్ అప్పుడు మీరు మాట్లాడిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. వినండి, మీరు నమ్మి ఓట్లేశారు, ప్రజలు నమ్మి ఓట్లేశారు. మీరు ఎవరిని నమ్మలా, మీ ప్రామిసులు నమ్మి ఓట్లేశారు. అందుకని ఆ నమ్మకాన్ని ద్రోహం చేయొద్దు, ప్రజలకు మోసం చేయొద్దు. 18 ఏళ్ళు ప్రతి అమ్మాయికి 15 ఇవ్వలేదు. రేపులు జరుగుతున్నాయి. ఆడపిల్ల మీద కన్నెత్తి చూస్తే ప్రాణం తీస్తాను అని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఎన్ని రేపులు జరుగుతున్నాయి? 140 ఈ జరిగింది ఇప్పటికి. ఏం నోరు ఇప్పుడే పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు ఇప్పుడు అన్నా? గత ప్రభుత్వంలో మంచినీటి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ అంటే బయట సంస్థాగతంగా ఒక్కసారి మాట్లాడినవాడిని నేను మాట్లాడేది మీరు 1 year గురించి మాట్లాడారు కాబట్టి మ్యాండేటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నేనేమంటున్నాను, రోడ్ల విషయంలో ఎందుకు కంకర ముక్క కూడా వేయలేకపోయారు వాళ్ళు? ఎందుకు గోతులు ప్రజలు మీకు అధికారం వచ్చారు, మీరు పీకేసి పీకండి. ఏం మాట్లాడి ఎంతసేపు ఏడుస్తారు? ఎంతసేపు జగన్ జపం చేస్తున్నారు? ప్రజల జపం చేయమనండి. ఈ ప్రభుత్వాన్ని ప్రజల జపం చేయమనండి. గత ప్రభుత్వము దగ్గొచ్చినా 3 వచ్చినా విరోచన గత ప్రభుత్వం జగన్ అని జగన్ జపం వద్దు. జగన్ పక్కన ప్రజలు పక్కన పెట్టారు. ప్రజల జపం చేయమని ప్రజల కోసం పరిపాలన ప్రభుత్వం 4 ఏళ్లలో చెప్పి చేస్తాను మీరు భావిస్తారు? ఖచ్చితంగా చేయదు. ఖచ్చితంగా మళ్ళీ ఎవరు గెలుస్తారు? చెప్తా మీకు ఫినిషింగ్ ఒకటి చెప్తా, ఎందుకు చేయరని చెప్తా, నా రాజకీయ విశ్లేషణ చెప్తా. మీరే తర్వాత 2-3 6 నెలల తర్వాత మీరే పిలుస్తారు. అదే 3 ఎజెండాల్లో నడుస్తున్నారు ఇవాళ. ప్రజాపాలన, ప్రజల కోసం, ప్రజల పరిపాలన, మన ఉద్దేశాలు మనం చెప్పి వినండి. నేను చెప్పి ఇది విశ్లేషణ చెప్తా. అందుకనే షార్ట్ లో చెప్తా. ఈ 3 వాళ్ళ పర్సనల్ ఎజెండాలో ఉన్నారు. ఎజెండా లేరు. 3 పార్టీలు. చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఎలా మార్గాలు
తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ దాటుకుని తన కొడుకును తీసుకెళ్ళాలి, దానికి ఏం అడుగులు వేయాలి, ఏం చెయ్యాలి, దాన్ని ఎట్లా కనుబొమ్మలతో పలకరిస్తూ పెదాలతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరిస్తూ ఎలా దెబ్బ కొట్టాలి, ఎక్కిరిస్తూ ఎట్లా పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టి ముందు తన కొడుకు పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడం చంద్రబాబు నాయుడు లక్ష్యమా మీరు అనేది అదేనా? నేను ఫస్ట్ లెట్ మీ టెల్ మీ ది విశ్లేషణ. 3 పార్టీలు 3 ఎజెండాలు ఉన్నాయి, అది చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఎజెండా చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రి చేయటం అనేది అతను ఫస్ట్, దాన్ని కాదని ఎవడ. రెండోది పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు దగ్గర ఉన్నంతకాలం నేను ఎప్పటికీ ఇవాళ చంద్రబాబుకు జై అన్నాను, రేపు లోకేష్కి ఓటేయండి అంటే ప్రజలు నన్ను ఉమ్మోస్తారు, కనుక నేను ఈ గ్రిప్ నుంచి బయటపడాలి. గ్రిప్ నుంచి బయటపడాలంటే చంద్రబాబు ఈ ప్రభుత్వం బదనాం అవ్వాలి, అందుకని నోరు పట్ల పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఈసడింపు రావాలి, ప్రజలు కోపం రావాలి, దేనికి అమ్మాయిలు రేపు ఏదైనా ఆయన మాట్లాడకుండా రేపు ఏం చేస్తారంటే ఒక స్టేజ్ వచ్చినాక ఈ గ్రిప్ నుంచి బయటపడాలి. కనుక చంద్రబాబు మీద తప్పు వేసి నేను ఎంతో చెయ్యాలనుకున్నాను కానీ ఈ ప్రభుత్వంలో నేను ఏమి చేయలేకపోతున్నాను కనుక నేను కూటమి నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పి వచ్చేసి బీజేపీ తోటి చేతులు కలిపి బీజేపీలో విలీనమయ్యి రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ సీఎం క్యాండిడేట్, బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్, ఎందుకు ఇక్కడ సీఎం క్యాండిడేట్ విలీనం అని ఎందుకు మీరు అంటున్నారు? ఎందుకంటే బీజేపీ ఒప్పుకోదు. బీజేపీ అలయన్స్ లో చెప్తారు, నాకు తెలుసు, నేను బీజేపీలో 87 నుంచి బీజేపీలో ఉన్నాను, నాకు తెలుసు. బీజేపీ అలయన్స్ లో వాళ్ళకి అలయన్స్ అంటే వాళ్ళే సీఎం అంటది, కనుక కార్యకర్తలు ఒప్పుకోరు. వాళ్ళు విలీనం అనే మాటని మీరు ఎలా చెప్తారు? ఆ పార్టీ వాళ్ళది కదా, మీరు నాకు తెలుసు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ విలీనం చేస్తారు. జగన్ వాళ్ళ చిరంజీవి ఏం చేశాడు? అదే చిరంజీవి చేశాడు కాబట్టి ప్రజారాజ్యం పోయింది కాబట్టి జనసేన చిరంజీవి ఏం చేశాడు? కలిపేసేసి మంత్రి పదవి తీసుకుని తప్పుకున్నాడు రాజుగారు. అలా మీ ఇంట్లో అందరూ ఒకే రకంగా చేయాలని లేదు కదా, ఇక్కడ అదే బాటలో నడుస్తున్నారు. కుటుంబ పాలన వద్దన్నాడు, కుటుంబ రాజకీయాలు వద్దన్నాడు, అన్నయ్యకి ఎమ్మెల్సీ. రైట్, ఇప్పుడు షర్మిల గురించి ఇంకా 3వ పాయింట్ చెప్తా. ఇది అలా వెళ్ళి విలీనమయ్యి సో దట్ తను సీఎం క్యాండిడేట్ 2029కి సీఎం క్యాండిడేట్ గా పవన్ వెళ్ళాలి. వెళ్ళటానికి అతను మార్గం ఎత్తుకుంటున్నాడు. అందుకని వాళ్ళ సనాతనం అన్నాడు, నేను క్రిస్టియన్ అబ్బా, నా కొడుకు కూతురు క్రిస్టియన్ అబ్బా, పిల్లలప్ప, నా పెళ్ళం క్రిస్టియన్ అప్ప, మా నాన్న సిగరెట్ చెప్పిన ఒక్క వీడియో మీరు చూపిస్తారా? చిట్టిబాబు గారు ప్రజలందరూ మిమ్మల్ని చూస్తారు, ఒక్క మాట వినండి. నా వైఫ్ క్రిస్టియను, నా పిల్లోడు క్రిస్టియన్ అని చెప్పుంటాడు కానీ తాను క్రిస్టియన్ అని చెప్పి కూడా లేదు. నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా ఫ్రెండ్ నాతో బ్యాప్టిజం తీసుకుంటున్నాడు, ఎక్కడా లేదు. అతను తన నోటితో నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లి బ్యాప్టిజం ఇప్పించాడు అని నోటితో తను చెప్పింది పచ్చిగా చెప్పాడు. కనుక తర్వాత హిందువులే ఈ దేశంలో మత కలవలకి కారకులు అని చెప్పాడు. మా నాన్న సిగరెట్ దీంతో అడించుకుంటా అన్నాడు. ఇవాళ సనాతనం 3 పెళ్లిళ్ళు చేసుకోరు, సనాతనం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు. సో అతను ఎందుకు సనాతనం అంటున్నాడు? అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంకలో దూరాలి, వాళ్ళకి దగ్గర అవ్వాలి, తద్వారా పవన్ కళ్యాణ్ అయితే మీకు ఏమైనా బాధ ఉంటుందా? జగన్ గారు కానీ మీకు కానీ? నాకు బాధ కాదు, నేను చెప్తుంది ఏంటి, నాకు బాధ కష్టం ఆనందం కాదు. మీరు ఎప్పుడు రాజకీయ విశ్లేషకులుగా ఉంటారు, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను రాజకీయ విశ్లేషకుడే చెప్తున్నా వీళ్ళ ఎజెండా